హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ జి హరిబాబు. సో ఇది మనకి పర్సనల్ వ్లాగ్ అండి. ఇదేంటంటే మనకు వైజాగ్లో ఉన్న చాలామందికి తెలియని ఒక ప్రకృతి ఒడలో దాక్కున్న ఒక మంచి జలాశయం అండి. కొండల మధ్యలో గంభీరం జలాశయం. ఇది చాలా అతి కొద్ది మందికే తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, సో ఇప్పుడు ఖేలో ఇండియాలో భాగంగా మనకి కాయాకింగ్ అని చెప్పి ఒక స్పోర్ట్స్ ఉంటుంది కదండి. మన కేరళలో, గోవా వీటిలో ఆడుతారు వాటర్ ఈవెంట్. ఇది మనకి ఖేలో ఇండియాలో భాగంగా నేషనల్ ఈవెంట్ జరుగుతుందండి. సో ఇక్కడ ఇది ఫస్ట్ టైం వచ్చాను నేను. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ లొకేషను. అసలు ఆ స్పోర్ట్స్ ఆల్రెడీ అయిపోయి ఇప్పుడు మధ్యాహ్నంతో కండక్ట్ చేస్తారు, కంప్లీట్ అయిపోయి. చాలామంది మినిస్టర్స్ అందరూ వచ్చారు. సో ఈ లొకేషను మీకు అంతా చూపిస్తానండి. బ్యూటిఫుల్గా ఉంటుంది మీకు. సో ఇది మనకి మొత్తం గంభీరం జలాశయం అండి. సో మనకి ఇటుపక్క కనిపిస్తుందంతా ఐఐఎం ఉంటుంది కదండి, ఐఐఎం యూనివర్సిటీ. సో వీటిలోనే మనకి ఇది జస్ట్ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అండి. సో ఈ కొండల బ్యాక్ సైడ్ మనకు కనిపిస్తుంది ఏక్యూజే కాలేజ్ అండి. మనకు ఆలమీర్ కాలేజ్ ఉంటుంది కదా, సో అది కాలేజు. సో ఇది మామూలుగా జస్ట్ ఇప్పుడు మనకి స్పోర్ట్స్ మనం చెప్పాం కదండి, కాయాకింగ్ అని. సో దానికి సంబంధించిన బోట్ అండి. ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను. సో వీటిపైన ఒక 4 పిల్లలు ఉంటారండి, 1 2 3 4. సో వీళ్ళందరూ పార్టిసిపేట్ చేసి ఎవరైతే కొంచెం ముందు వెళ్తారో వాళ్ళకి ప్రైజెస్ ఉంటుందండి. ఇది నేషనల్ ఈవెంట్ వాటర్ స్పోర్ట్స్. సో ఈ జలాశయం మనకి దానికి బాగా పనికొచ్చిందండి. సో ఈ స్పోర్ట్స్ నుంచి మన ఇండియాలో ఉన్న చాలామంది వచ్చారు. సో మీకు అదంతా వీడియో తీస్తానండి. సో ప్రకృతి కొండల మధ్య చాలా బ్యూటిఫుల్గా ఉందండి. సో మీరు ఇది కూడా మనకి నేషనల్ హైవే నుంచి మనకి ఇక్కడ బోయపాలెం ఉంటుంది కదండి, బోయపాలెం సిగ్నల్కి ముందు లెఫ్ట్లో ఒక రూట్ వేశారు. ఆ రూట్ నుంచి ఇలాగా ఫ్యూచర్లో మనకి అటుపక్క ఆనందపురం నుంచి పెందుర్తి అనకాపల్లి హైవే ఉంటుంది కదండి, ఆ హైవేకి కలుస్తుంది అన్నారు. సో ఫ్యూచర్లో ఏదో రోడ్డు ఈ పక్క నుంచి చిన్న రోడ్డు ఉంది. సో మీకు ఇది చూపిస్తూ మీకు ఆ రోడ్డు కూడా చూపిస్తానండి. సో క్రీడాకారులు వచ్చారండి, మీకు అలా చూపిస్తాను. సో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఎక్కామండి. సో చాలా బ్యూటిఫుల్గా ఉందండి. సో ఇదంతా ఏమో మనకి మీకు చెప్పాను కదండి. సో అటువైపు జరుగుతుంది ఈవెంట్. సో ఇక్కడ జరుగుతుంది. సో ఇదంతా మీకు చూపిస్తానండి. సో ప్రజెంట్ వాతావరణం కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇవ్వండి బోట్లు. సో వీటిపైన ఇది అయితే ఎక్కువ మంది అండి. సో ఇవన్నీ మనకి బోట్లు. సో మనకి తెప్పలు అంటారు కదండి, కర్రతో చేసినవి. ఇది దేంతో చేశారో తెలీదు. సో వీటిపైన స్పోర్ట్స్ ఆడతారండి. సో వీళ్ళు వేరే స్టేట్ నుంచి వచ్చారండి. ఇక్కడ చాలామంది కేరళ వాళ్ళు, తమిళనాడు, మొత్తం భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చారు. వాళ్ళకి ఫుడ్ కూడా ప్రొవైడ్ చేశారు. సో మొబైల్ టాయిలెట్స్ పెట్టారండి. సో మనకి మెడికవర్ హాస్పిటల్ నుంచి వైద్య సిబ్బంది కూడా వచ్చారు. సో ఈవెంట్లోనే ఏదైనా జరిగితే ప్రమాదవశాత్తు వాళ్ళ కోసం ఇక్కడ మనకి మెడికవర్ హాస్పిటల్ నుంచి అంబులెన్స్ రెడీగా ఉంచారండి. అలాగే మనకి పోలీస్ సిబ్బంది ఉన్నారు. అలాగే మనకి మన స్టేటు ఎస్డిఆర్ఎఫ్ బృందం కూడా ఉన్నారండి.
సో కొండల మధ్యలో ఉన్న ప్రకృతి ఒడిలో దాక్కున్న జలాశయం గంభీరం జలాశయం. సో ఇది కొంచెం రిస్క్ కూడా అండి. చాలామంది పేపర్లను చదువుతాం గంభీరం జలాశయంలో ఈతకు వచ్చి విద్యార్థులు మృతి అని. సో చాలా జాగ్రత్తగా ఉండాలండి, చాలా లోతు ఎక్కువ ఉంటుంది. ఈత వచ్చిన వాళ్ళు కూడా రిస్క్ ఎందుకండి. సో దిక్కన్నా జస్ట్ ఆ ప్రకృతిని ఆనందించాలి తప్ప అడ్వెంచర్ కింద తీసుకోకూడదండి రిస్క్. సో ఇది మనకి ఐఐఎం అండి. సో ఇక్కడ మనకి ఈవెంట్ ఎవరెవరు గెలిచారో అక్కడ విన్నర్స్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా అవుతుంది, మీకు అది కూడా కవర్ చేద్దాం. సో 4th and 5th 2 days జరిగిందండి శాప్ వాటర్ స్పోర్ట్స్ అకాడమీ గంభీరం రిజర్వాయర్ విశాఖపట్నం. సో అస్మిత ఉమెన్ కాయకింగ్ అండ్ కెనోయింగ్ అంట, సౌత్ జోన్ అండి ఇది. అంటే మనం ఓన్లీ సో ఇది మనం ఇప్పుడు అవార్డు సెరమనీ అవుతుందండి. సో మన వైజాగ్ ఎంపీ గారు భరత్ గారు, సో మన వైజాగ్ కమిషనర్ గారండి శంకర్బ్రత్ బాగ్చి గారు ఐపీఎస్. వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ షాప్ ఐఎఫ్ఎస్ అండి భరణి గారు. బలరామ్ నాయుడు గారు ప్రెసిడెంట్ కెనోయింగ్ అండ్ కాయింగ్ అసోసియేషన్. సో చాలామంది క్రీడాకారులు వచ్చారండి. జాయింట్ కలెక్టర్ జేసీ గారు విశాఖపట్నం, విజయదాత్రి గారు ఐఏఎస్. సో ఇక్కడ మనకి అవార్డు డిస్ట్రిబ్యూషన్ అవుతుందండి. వెళ్దాం. సో వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులందరినీ మీకు చూపిస్తానండి. ఇది మన గంభీరం జలాశయం. All right, all attention on the stage, please. సో న్యూస్ పేపర్లో వేసారండి, అది చూసి వచ్చాం మేము. 2 days ప్రోగ్రామ్ అంతా అద్భుతంగా జరగడానికి ఎస్టీఆర్ఎఫ్ గ్రూప్ చాలా సపోర్ట్ చేసింది. చాలా కఠినమైన స్పోర్ట్ అని చెప్పొచ్చు. ఒక నిమిషం జాగ్రత్తగా లేకపోయినా అప్రమత్తంగా లేకపోయినా చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో కూడా ది ఎస్టీఆర్ఎఫ్ కంపెనీ, ది ఎస్టీఆర్ఎఫ్ గ్రూప్ 16 పెట్టాలని ఏపీఎస్పీ విశాఖపట్నం చాలా థ్యాంక్ యూ అని మేము చెప్పడం. సో ఇదంతా బ్యూటిఫుల్గా ఉందండి లొకేషన్. 350 మంది పాల్గొన్న జీవితాలు మీ చేతుల్లో పెట్టారు. ఎస్టీఆర్ఎఫ్ బృందం ఆడియన్స్ కూర్చొని ఎన్ని మాటలైనా వింటారు. సో ఇటువైపు నుంచి చూడండి ఇది. సో పైకి ఎక్కి మీకు వ్యూ చూపిస్తానండి. చూస్తే ఎలా ఉందండి. నీలకంఠరావు గారు ఏఆర్ఎస్ ఆహ్వానిస్తున్నాం. మన చప్పట్ల ద్వారా వారిని అభినందిద్దాం. Let us give them a round of applause. సో మనకి
గంభీరం రిజర్వాయర్ హైట్ అది ఎంత ఉంటుంది అనేది ఎక్సలెంట్గా ఉందండి. బ్యూటిఫుల్ లొకేషన్. సో మనకి రైట్ సైడ్ అంతా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్. సో మీకు ఇది ఎలా రావాలనేది మీకు చూపిస్తానండి, లొకేషన్ కూడా హైవే నుంచి. సో ఫ్యూచర్లో పక్క నుంచి ఒక రోడ్ వేస్తున్నారు ఏకృషి కాలేజ్కి హైవే కలపడానికి. అది కలిపితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఈ పక్కనే మనకి ఐఏఎం విల్లాస్ ఉంటాయి. ఐఏఎం పక్కనే వివానా వాళ్ళది విల్లాస్ కడుతున్నారు. వాటర్ ఎక్కువైపోతే ఇలా ఫ్లో ఉంటుందండి. సో పక్కనే విలేజ్ ఉంటుంది. రండి వెళ్దాం. రెండు రోజులు అత్యంత కృషి చేసి ఒక భరోసా కల్పించారు గేమ్కి, ప్రాంగణానికి. థ్యాంక్ యూ ఫర్ ద సర్వీస్ దట్ యు హావ్ రెండర్డ్. ఎవ్రీవన్ గివ్ దెమ్ ఎ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఇంత సేఫ్గా ఇంత చక్కగా మీరు గేమ్ కంప్లీట్ చేసుకోగలిగారంటే ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ద లైఫ్ గార్డ్స్. థ్యాంక్ యూ. ఎక్కడున్న వేదికకి రావాలి. స్కూబా డైవింగ్ టీం కూడా వేదికకి రావాలి. సో ఇదండి మనకి రోడ్డు. మనకి బోయిపాలెం ముందు సిగ్నల్ నుంచి అమోఘం ఉంటుంది కదా, దానికన్నా ముందు ఇక్కడ మనకి ఫారెస్ట్ బోర్డు ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటవీ సర్వీస్ కంబాలకొండ అభయారణ్యం అండి ఇది. ఇక్కడ తెలియదు, చాలా లోతైంది. సో ఇలాంటివి మనకి ఫారెస్ట్ యాక్ట్ 1972 ప్రకారం ఉన్నాయి. ఇదంతా కంబాలకొండ వస్తుంది. ఐఏఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. మీకు ఈ గంభీరం జలాశయంకి ఎలా రావాలనేది రోడ్డు కనెక్టివిటీ చూపిస్తానండి. సో ఇది మట్టి రోడ్డు, కానీ కొంత తర్వాత నుంచి మనకి బ్లాక్ టాప్ రోడ్డు వేస్తారండి పెద్దది.
సో ఈ రోడ్డు మనకి ఫ్యూచర్లో ఈ రెండు హైవేలు, అటుపక్క ఆనందపురం హైవేని, ఇటుపక్క మన సిటీలోకి వెళ్ళే హైవేని కలిపి ఇది పెద్ద రోడ్డు చేస్తానంటున్నారండి. సో ఇది మనకి విలేజ్ అండి, గంభీరం తాలూకా గంభీరం ప్రజలండి వీళ్ళు. సో గంభీరం అనేది ఎక్కువ మనకి ఇండస్ట్రియల్ జోన్లో ఉంటుంది. ఏఎం పక్కన అంతా ఎక్కువ ఇండస్ట్రియల్ ల్యాండ్సే. అంటే ఇండస్ట్రియల్ అంటే పొల్యూషన్ వచ్చేవి కాదండి, సాఫ్ట్వేర్ కంపెనీలే. సో పక్కనే మనకి విల్లాసం కూడా కడుతున్నారు, వివానా ఉంది విల్లాస్. సో అక్కడ వరకు ఇది మట్టి రోడ్డు, తర్వాత అంతా బ్లాక్ టాప్ రోడ్ అండి. సో మీకు కనెక్షన్ చూపించడానికే ఇది కంటిన్యూషన్. సో ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి మనకి ఎంట్రన్స్ స్టార్ట్ అండి. ఇగోండి గంభీరం జలాశయం మహావిశాఖ నగరపాలక సంస్థ. సో ఇది ఇక్కడ నుంచి పెద్ద రోడ్డు వేసారండి, ఇంచుమించి ఇది 80 ఫీట్ రోడ్ లాగా ఉంది. సో ఇటు నుంచి వెళ్తే మనకి విల్లాస్ కడుతున్నాయి కదండి, ఆ రూట్ కూడా వెళ్ళిపోవచ్చు. సో ఇది బ్లాక్ టాప్ రోడ్డు. సో ఈ రోడ్డు మీకు ఎలా రావాలనేది రూట్ కోసమేనండి. జస్ట్ పక్కనే ఇల్లులు ఉంటాయి. బెల్ట్ ఎందుకు? సో గంభీరం విలేజ్ అండి ఇది. సో ఈ పక్కన కన్స్ట్రక్షన్లు అవుతున్నాయండి, అపార్ట్మెంట్స్. సో బ్యూటిఫుల్గా ఉంటుందండి, హిల్ వ్యూ ఉంటుంది. సో మీరు ఇక్కడ హ్యాపీగా కొనుక్కోవచ్చు అపార్ట్మెంట్స్. పొల్యూషన్ లేకుండా ఉందండి ఇది. అంటే గంభీర్ ఇండస్ట్రియల్ జోన్ అయినా పొల్యూషన్కి వచ్చింది కదా, అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలే ఉంటాయండి అక్కడ. సో దీనికి ప్యారలల్ రోడ్ ఇంకోటి ఉంటుందండి మనకి, ఆర్టీఓ ఆఫీస్ రోడ్డు. అది కూడా కొద్ది వరకు వెళ్తుందండి, ఆ చివర కొండలు ఇంకెళ్ళదు. సో ఇది ఎంపీపీ స్కూల్ అండి, బోయిపాలెం కింద వస్తుంది ఇది. సో గంభీరం విలేజ్. సో ఇక్కడ నుంచి బోయిపాలెం రెవెన్యూ అండి, ఎందుకంటే స్కూల్ బోయిపాలెం వచ్చింది. సో అరటి తోటలు ఎక్కువ ఉన్నాయి. హైవే నుంచి ఒక 2 km డిస్టెన్స్ ఉందండి గంభీరం జలాశయం. సో అది కనిపిస్తుంది మనకి, మన ఆనందపురం నుంచి వైజాగ్ వెళ్ళే రోడ్ అండి. సో ఇది NH-16 కింద రాదు, మన ఓన్లీ వైజాగ్ వరకు, వైజాగ్ బీచ్తో ఎండ్ అండి. సో ఇది రోడ్డు కనెక్టివిటీ అండి. సో ఇవ్వండి ఇక్కడ కూడా బోర్డు పెట్టారు, రేటు కాంపిటీషన్ ఉంది అని. అది నెక్స్ట్ వచ్చేది బోయిపాలెం సిగ్నల్. సో ఇలా వచ్చామండి మనం. సో ఇదండి ఎంతవరకు మీకు నేను మన పర్సనల్ వ్లాగ్లో, హరి పర్సనల్ వ్లాగ్ అండి. అంతకుముందు ఓన్లీ ఫార్మర్కి సంబంధించిన వీడియోలు చేసాం. ఇక్కడ నుంచి సో అది మొత్తం ఏదైనా నోటిఫికేషన్లు కానీ, లేదా నాకు కొంచెం పొలిటికల్కి సంబంధించింది, నేను ఉన్నాను మా నియోజకవర్గ SCCL ప్రెసిడెంట్ని. సో దానికి సంబంధించిన వీడియోలు కానీ, సో నాకు ఏది నచ్చితే దాన్ని, నాకు కొంచెం బాగున్న వీడియోస్ అన్నీ నేను ఈ వ్లాగ్స్లో అప్లోడ్ చేస్తానండి. సో ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్, బై బై, థ్యాంక్ యూ.